రావణుడి జీవితంలో ఒక చీకటి రహస్యం ఉంది. ఆ రహస్యమే అతన్ని సీతమ్మతో బలవంతంగా ప్రవర్తించకుండా ఆపింది. అదే చివరికి రావణుడి పతనానికి మొదటి కారణమైంది. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రావణుడి జీవితంలోని ఆ గాఢమైన రహస్యాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే అదే అతని శక్తివంతమైన సామ్రాజ్యాన్ని కూల్చేసింది. గ్రంథాలలో రావణ్ణి మహాబలవంతుడిగా కానీ విపరీతమైన కామశక్తి ఉన్న రాక్షసుడిగా వివరించారు. ఒకరోజు ఇంద్రలోకంలోని అత్యంత అందమైన అప్సరస రంభ తన భర్తని కలవడానికి ఒక పర్వతం పైకి వెళ్తుంది. ఆమె కుబేరుడికి కోడలు. రావణుడు ఆమెను చూసి ఆమె సౌందర్యానికి మైమరిచిపోయాడు. కామాంధుడై రంభ దగ్గరికి వెళ్ళి ఆమెను ఆకర్షించడానికి ప్రయత్నించాడు. రంభ వినయంగా చెప్పింది, నేను కుబేరుడికి కోడల్ని, దయచేసి నాకు గౌరవం ఇవ్వండి. కానీ అహంకారంలో మునిగిపోయిన రావణుడు ఆమె మాట వినలేదు. ఆమెపై బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన చూసి కుబేరుడు కోపంతో ఊగిపోయి రావణుణ్ణి శపించాడు. నువ్వు ఎప్పుడైనా ఏ స్త్రీని ఆమె అనుమతి లేకుండా తాకితే నీ తల పగిలిపోతుంది, మరణం తప్పదు. ఈ శాపమే రామాయణంలో రావణుడి పతనానికి మొదటి కారణమైంది. తర్వాత రావణుడు సీతమ్మను అపహరించినప్పుడు ఈ శాపం గుర్తుకు వచ్చి ఆమెను బలవంతంగా తాకలేకపోయాడు. ఆ భయం అతన్ని సీతమ్మతో దుర్వ్యవహారం చేయకుండా ఆపింది. కానీ అపహరణే రాముడితో యుద్ధానికి దారితీసింది. అదే రావణుడి అంతానికి మూలమైంది. కామం, అహంకారం ఎంత శక్తివంతుడైనా పతనానికి దారితీస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. శ్రీరాములు భక్తులు కామెంట్లో రాయండి, జై శ్రీరామ్.